హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ కు మరో పరాభవం. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రాజస్థాన్ సోమవారం 6 వికెట్ల తేడాతో ముంబైని దాని సొంత గడ్డపై చిత్తు చేసింది. బౌల్ట్ 3, చాహల్ 3, బర్గర్ 2 వికెట్ల ధాటికి మొదట ముంబై 9 వికెట్లకు 125 పరుగులు చేయగలిగింది. హార్దిక్ 21 బంతుల్లో 34 పరుగులతో టాప్ స్కోరర్. అటు రియాన్ పరాగ్ మెరుపులతో లక్ష్యాన్ని రాజస్థాన్ 15.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పరాగ్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 54 పరుగులు చేసి మళ్లీ జట్టును గెలిపించాడు. ఆకాష్ మధ్వాల్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి గొప్పగా బౌలింగ్ చేశాడు. ఛేదనలో రియాన్ పరాగ్ ఆటే హైలైట్. ఒత్తిడిలో కీలక ఇన్నింగ్స్ తో అతడు జట్టును విజయపథంలో నడిపించాడు. స్వల్ప లక్ష్యమే అయినా ఛేదన ఆరంభంలో రాయల్స్ కు కాస్త ఇబ్బంది తప్పలేదు. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ ను కోల్పోయినా 4 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ కు 41 పరుగులతో రాయల్స్ బాగానే కనిపించింది. కానీ కష్టంగా ఖాతా తెరిచిన చకచకా బౌండరీలతో జోరందుకున్న సంజు శాంసన్ ను మధ్వాల్ అవుట్ చేయడంతో పరిస్థితి మారింది. 7వ ఓవర్లో అతను బట్లర్ ను వెనక్కి పంపాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారినట్లు కనిపించింది. బౌలర్లు ఒత్తిడి తెస్తున్న దశలో రియాన్ పరాగ్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. అశ్విన్ తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. పరుగులు మాత్రం వేగంగా రాలేదు. 10 ఓవర్లకు 3 వికెట్లకు 73 పరుగులు. ఆ తర్వాత కోయిట్జీ బౌలింగ్ లో పరాగ్, అశ్విన్ చెరో 4 కొట్టారు. అయితే మధ్వాల్ బౌలింగ్ లో అశ్విన్ వెనుతిరిగాడు. ఆఖరి 6 ఓవర్లలో రాజస్థాన్ కు 25 పరుగులు అవసరమయ్యాయి. కానీ చెలరేగి ఆడిన పరాగ్ ఊహించిన దానికన్నా ముందే మ్యాచ్ ను ముగించాడు. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడ్డ అతడు బుమ్రా బౌలింగ్ లో 4, చావ్లా ఓవర్లో 6, కోయిట్జీ బౌలింగ్ లో వరుసగా 6, 6, 4తో పని పూర్తి చేశాడు. శివం దుబేతో అభేద్యమైన 5వ వికెట్ కు 39 పరుగులు జోడించాడు. అంతకుముందు అశ్విన్ తో 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 4 ఓవర్లలో 4 వికెట్లకు 20. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇదే. బౌల్ట్ దాటికి విలవిల్లాడిన ఆ జట్టు చకచకా వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మను బౌల్ట్ ఖాతా అయినా తెరవనివ్వలేదు. పదునైన పేస్ తో విజృంభించిన అతను తొలి ఓవర్లో వరుస బంతుల్లో రోహిత్, నమన్ధీర్ ను పెవిలియన్ కు పంపాడు. ఇంపాక్ట్ ప్లేయర్ బ్రేవిస్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. బౌల్ట్ తన తర్వాతి ఓవర్లో అతన్ని వెనక్కి పంపాడు. 4వ ఓవర్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ కు బర్గర్ తెరదించాడు. ఇబ్బందుల్లో పడ్డ ముంబైని కెప్టెన్ హార్దిక్, తిలక్ వర్మ ఆదుకున్నారు. బౌల్ట్, ఆవేష్ బౌలింగ్ లో తిలక్ 6లు బాదేగా బర్గర్ ఓవర్లో హార్దిక్ 3 బంతులను బౌండరీ దాటించాడు. తిలక్ తో కలిసి బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న హార్దిక్ ను చాహల్ అవుట్ చేయడంతో ఇన్నింగ్స్ గమనం మారిపోయింది. హార్దిక్ నిష్క్రమణ తర్వాత తిలక్, టిమ్ డేవిడ్లు ఎంతో సేపు నిలవలేదు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఖరి 10 ఓవర్లలో 48 పరుగులు చేసిన ముంబై 9 వికెట్లు కోల్పోయింది.